హాయ్ అండి. నమస్తే. నేను మీ వాణిని. వెల్కమ్ టు వాణి కిచెన్. ఈరోజు వీడియోలో దోస పిండి లేకుండా గోధుమ రవ్వతో దోసని ఏ విధంగా ప్రిపేర్ చేశానో ఈ వీడియోలో చూపించబోతున్నాను. 10 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చండి. చాలా ఈజీ అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఈ దోసని ప్రిపేర్ చేయడం కోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ రవ్వను వేసుకోవాలి. గోధుమ రవ్వని సన్నగా ఉండేదైనా తీసుకోవచ్చు, లేదా కొంచెం లావుగా ఉండేదైనా తీసుకోవచ్చండి. అందులోకి 1 కప్పు పుల్లటి పెరుగును వేసుకోవాలి. ఒక హాఫ్ కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఈ పెరుగు వాటర్ అంతా గోధుమ రవ్వలో కలిసే విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఈ బౌల్ మీద ప్లేట్ పెట్టుకొని ఒక 5 మినిట్స్ గోధుమ రవ్వని నానబెట్టుకోవాలి. 5 మినిట్స్ తర్వాత గోధుమ రవ్వ చక్కగా నానిపోయింది కదా, మళ్ళీ ఒకసారి స్పూన్తో బాగా కలుపుకొని ఇలా కలిపిన గోధుమ రవ్వని మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పెరుగుని తీసుకున్నామో అదే కప్పుతో ఒక పావు కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి. రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మిక్సీ జార్ మూత పెట్టుకొని బరక అనేది లేకుండా బాగా మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న పిండిని ఒక బౌల్లోకి వేసుకోవాలి. ఇందులోకి ఒక పావు స్పూను సోడా ఉప్పును కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు సోడాకు బదులుగా ఈనో అయినా వేసుకోవచ్చండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దోశలు వేయటం కోసం స్టవ్ మీద దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత 2 గరిటెల పిండిని ప్యాన్ మీద వేసుకోవాలి. దోశని మరీ పాల్చగా కాకుండా కొంచెం మందంగా ఇలా వీడియోలో చూపించిన విధంగా వేసుకోవాలి. దోశ కొంచెం కాలాక పైన ఆయిల్ని వేసుకొని ఒకవైపు కాలాక ఇంకొక వైపుకి టర్న్ చేసుకోవాలి. ఒక్కొక్కసారి ఇంట్లో దోశ పిండి ఉండదు కదా, అలాంటప్పుడు 10 నిమిషాల్లో ఈ గోధుమ రవ్వతో దోశని ప్రిపేర్ చేసుకోవచ్చండి. అంతే అండి, మిగిలిన పిండితో మనకి ఎన్ని కావాలంటే అన్ని దోశల్ని హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను తీసుకున్న 1 కప్పు గోధుమ రవ్వకి నాకు 7 దోశలు వచ్చాయండి. మీరు ఇంకా ఎక్కువ దోశల్ని ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే క్వాంటిటీ డబల్ చేసుకొని తీసుకోండి. అంతే అండి, 10 నిమిషాల్లో చాలా ఈజీగా గోధుమ రవ్వతో దోశల్ని ప్రిపేర్ చేసాం కదా. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. నేను ఇప్పుడు ఒక దోశని తుంచి చూపిస్తున్నా, చూసారా ఎంత స్పాంజీగా వచ్చాయో. ఈ దోశలు మనం పల్లీ చట్నీ కాంబినేషన్తో తిన్నామంటే చాలా అంటే చాలా బాగుంటాయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.